దాంట్లో అంటారు ఈ గాలికి ఏం ఇది లేదు అంటే నువ్వు వేరు నేను వేరు అన్నది, దేవుడు అందరికీ ఒకటే. తర్వాత ఈ నేల మీదే ఉన్నతమైన వ్యక్తి, ఏ కులమైతే ఉన్నతమైంది అనుకుంటున్నాడో ఆ కులం వ్యక్తి, ఏ కులమైతే తక్కువ స్థాయి కులం అనుకుంటున్నారో ఆ వ్యక్తి, ఇద్దరు కూడా ఒకే నేల మీద ఒకే భూమి మీద బతుకుతున్నారు అని ఆ కీర్తనలో ఎంత ఉన్నతంగా చెప్పారు. చదువుతుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు రీసెర్చ్ ఏంటి, ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఇంత ఉన్నతంగా ఆలోచించి చెప్పారు అని చెప్పి అది చదువుతుంటే చాలా. ఇంకా దాని గురించి ఇంకొక మాట చెప్తాను. దానికంటే ముందు కబీర్ ఇంకా పాతకాలం మనిషి. కబీర్కే దోహే చదువుకొని ఉంటారు స్కూల్లో చదువుకున్నప్పుడు. జాతన పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్. సాధువు భిక్షం అడగడానికి వచ్చినప్పుడు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడగొద్దు సాధువుని, జ్ఞానం గురించి చెప్పు. తిరిగి వస్తున్నావు కదా, సమాజం అంతా దేశాలు పట్టి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నతంగా బతకాలి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, దాని గురించి చెప్పు అని చెప్పి కబీర్కే దోహలో ఆ మాట అంటారు. జాతన పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్. అదే నేను ముస్లింని అని అట్లా బతకలేదు. తిరుపతి నాకు వచ్చింది, తర్వాత లేటెస్ట్గా కరోనా మరణాలు లక్షల మందిని చూసింది. ఆ తర్వాత ప్రపంచ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, అందరూ కలిసి ఉండడమే కావాల్సింది, ముఖ్యమైనది అది. నీ కల్చర్ వేరు, నా కల్చర్ వేరు, అయినా మనం మనుషులం, అదొక్కటే మనల్ని కలిపి పెడుతుంది, మానవత్వం ఇది ఉండాలి, అందుకని మనం ఒకటే అని చెప్పి దానికి అన్ని దేశాల ప్రభుత్వాలు ఒక వేదిక మీదకి వచ్చి, అన్ని రాజ్యాలు, నేషన్స్ ఆఫ్ ది వరల్డ్ ఒక వేదిక మీదకి వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఏమంటే దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, 1 వరల్డ్ 1 ఫ్యూచర్ 1 ఫ్యామిలీ. ఒక భవిష్యత్తు ఉండాలంటే ఈ ప్రపంచం ఒక్కటే ప్రపంచం, ఈ ప్రపంచాన్ని మనం సరిగ్గా అంటే ఈ భూమిని మనం కాపాడుకోవాలి. ఎందుకోసం అంటే భవిష్యత్తు కోసం. ఎలా ఉంటే కాపాడుకోగలుగుతాం అంటే 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్, ఒక కుటుంబం. ఈ ఒక్క కుటుంబంలో మనం కలిసి ఉండగలిగితేనే ఒక భవిష్యత్తు ఉంటుంది. ఒక భవిష్యత్తు ఉన్నప్పుడే మనం భూమిని కాపాడుకోగలుగుతాం అని చెప్పి భూమికి సంబంధించిన అనేక విషయాల మీద ఈరోజు అంతర్జాతీయ సదస్సులు అవి జరుగుతున్నాయి. తొలిసారిగా నేను ఒక గ్యాదరింగ్లో శోభా మేడం గారిని కలిశాను. అంతకుముందు వీడియోలో చూడడమే. ఆ రోజు నా అదృష్టం కొద్దీ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నాం. కళాకృష్ణ గారు కూడా ఉన్నారు అప్పుడు. సో చాలా మంచి వ్యక్తుల మధ్య ఫస్ట్ నా పోయిటరీ బుక్ తీసుకుని, మేడం ఏ టైంలో రాస్తారు మీరు కవిత్వం అంటే, ఒక కవిత్రికి అంతకంటే ఏం కావాలి. సో చాలా సంతోషం వేసింది నాకు. సో అప్పటి నుంచి అనుకున్నాను, అబ్బా మేడం ప్రోగ్రామ్ ఎప్పుడైనా వినాలి, చూడాలి అని. సరే చాలా వీడియోలన్నీ మీరు పిలిచినప్పటి నుంచి మేడం కంటిన్యూగా రాత్రి పగళ్ళు అదే చూస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళంతా అడిగారు, ఏంటి నువ్వు కూడా ఏమన్నా కీర్తనలు కచేరీ పెడతామంటే, లేదు అంత మంచి గొంతు అయితే లేదు, కవిత్వం ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు, పాడడానికి మాత్రం నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు అని చెప్పాను. సో ఈరోజు చాలా బాగుంది. నా ఫ్యామిలీ, నా బంధువుల దగ్గరికి వచ్చినట్లు, ముఖ్యంగా మేడంతో మాట్లాడడం అంటే పుట్టింటికి వచ్చినట్లు ఆ ఫీలింగ్తో ఉన్నాను నేను. సో ఇంత మంచి ఏమనాలి నుదుటి రాసింది నాకు, మీ అందరి ముందు రావాలి, మాట్లాడాలి అని చెప్పి. సో చాలా సంతోషంగా ఉన్నాను. భావవాహిని ఆర్గనైజర్స్కు చాలా థ్యాంక్స్. మేడం గారు, మీరు గురువు గారు, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. సో మంచి సంగీతం వినిపించిన మీ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ.